హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. సో చాలా మంది నర్సింగ్ జాయిన్ అవుతారు. కానీ వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటనేవి వాళ్ళకి తెలియదనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక స్టూడెంట్ నర్స్‌కి ఏమేం క్వాలిటీస్ ఉండాలి? సో ఆ క్వాలిటీస్ లేకపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా? అనే దాని గురించి ఈ వీడియోలో వన్ బై వన్ అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్క నర్సింగ్ స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ గ్రూమింగ్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట. సో గ్రూమింగ్ అంటే ఏ విధంగా చూసుకోవాలి? ఫస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మంచిగా ఉండాలి. అండ్ అంటే యూనిఫామ్ మంచిగా వేసుకొని బియర్డ్ బాయ్స్‌కి అయితే బియర్డ్ కొన్ని కాలేజెస్‌లో తీసేయమంటారు. కొన్ని కాలేజ్‌లో ఏంటంటే ట్రిమ్ చేసుకుంటే సరిపోద్దంటారు. సో మీ కాలేజ్ రూల్స్‌ని బట్టి ట్రిమ్ అయితే ట్రిమ్, క్లీన్ షేవ్ అయితే క్లీన్ షేవ్ చేసుకోవాలి. హెయిర్ అనేది కూడా మంచిగా ఉంచుకొని అండ్ మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని అలా నీట్‌గా ఉండాలన్నమాట. అదే గర్ల్స్ కూడా అంతే. సో ఆర్నమెంట్స్, రింగ్స్, చైన్స్ అండ్ హెయిర్‌ని లూజ్‌గా వదలడం అండ్ యాంక్లెట్స్ ఇట్లా కాకుండా సో అవన్నీ ఏం వేసుకోకుండా ఉండాలనమాట. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అనంటే ఉంటది. ఇట్లా మనం చైన్స్ అండ్ బ్రాస్లెట్స్, రింగ్స్ ఇవన్నీ ఏసుకోవడం వల్ల పేషెంట్‌కి కేర్ ఇచ్చినప్పుడు అవి మనకి ఇబ్బందికరంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ పేషెంట్ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రూమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఫ్రెష్‌గా ఉండాలి. అండ్ పేషెంట్ మిమ్మల్ని చూడగానే సేఫ్‌గా ఫీల్ అవ్వాలనమాట. సో మిమ్మల్ని చూసి భయపడేలా ఉండకూడదు. సో అందుకే గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ప్రతి ఒక్క స్టూడెంట్ నర్సెస్‌కి ఉండాలన్నమాట ఇది. ఎందుకు అంటే సో కమ్యూనికేషన్ లేకపోతే అసలు మీరు నర్స్ పేషెంట్ రిలేషన్‌షిప్ అనేది అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. సో మీరు ఇప్పుడు ఒక పేషెంట్‌కి కేర్ ఇస్తున్నప్పుడు ఆ పేషెంట్‌తో మీరు మాట్లాడాలి. సో మీరు ఏదో పైపైన అట్లా అట్లా మాట్లాడేస్తే అది అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. సో మనం ఎట్లా మాట్లాడాలి అంటే సొంత ఫ్యామిలీ మెంబర్‌లా మాట్లాడాలి. సో వాళ్ళు లో ఫీల్ అయితే మనం కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేటట్లు ఉండాలి. సో ఇట్లా మనం మాట్లాడేది క్లియర్‌గా ఉండాలి. మన మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. సో ఇట్లా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ మనం మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇది ఓన్లీ నర్స్ అండ్ పేషెంట్స్‌తోనేనా అంటే కాదు. సో మీరు కాలేజ్‌లో చూసుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి అండ్ ఫ్యాకల్టీ తోటి, డాక్టర్స్ లేదంటే వర్కర్స్, టెక్నికల్ టీము సో వీళ్ళందరితో కూడా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అవి చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ క్వాలిటీ కూడా నర్సెస్‌కి చాలా చాలా అవసరం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మంచిగా ఉంచుకోమన్నాను కదండీ! ఇంక అస్తమానం మాట్లాడాలంటే అట్లా కాదు. సో మీకు యాక్టివ్ లిజనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిద్ది. సో ఇప్పుడు మీరు ఒక పేషెంట్‌తో ఉన్నప్పుడు అతను మీకు ఏదైనా చెప్తున్నప్పుడు మీరు అతను చివరి వరకు చెప్పేంత వరకు ఆగాలి. సో మధ్యలోనే ఆపేసి అతన్ని చెప్పకుండా ఆపేయడం అనేది సరైన పద్ధతి కాదు. సో పేషెంట్స్ ఏం చెప్తున్నారు, పేషెంట్స్ అనే కాదు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం చివరి వరకు విని అప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది మనం ఆలోచించాలి. తర్వాత క్వాలిటీ వచ్చేసి క్రిటికల్ థింకింగ్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు ఒక పేషెంట్ ఆర్ ఏదైనా ఒక పర్సన్ కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి. సో, అప్పుడు మీరు వెంటనే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? అంటే మీరు కూడా వామ్మో! పడిపోయాడు అని మీరు కూడా టెన్షన్ పడి మీరు కూడా కళ్ళు తిరిగి పడిపోతారా? లేదంటే సో, అసల ఆ టైంలో ఆ పేషెంట్‌కి ఏం కేర్ ఇవ్వాలి? ఎట్లా రియాక్ట్ అవ్వాలి? అనేది ఆలోచిస్తారా? సో, ఏంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? సో, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? లేదంటే ఏ విధమైన కేర్ మనం ఇవ్వాలి? ఇలాగ క్రిటికల్ థింకింగ్ అనేది ప్రతి నర్స్‌కి అవసరం. తర్వాత క్వాలిటీ ఏంటంటే ఫాలో రీసెంట్ ట్రెండ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏ కోర్స్ అయినా సరే, ఎందులో అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చేంజెస్ అనేవి వస్తా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మెడికల్ రంగంలో ఏ విధంగా హెల్ప్ అవుతది? సో మనం ఏ విధంగా యూజ్ చేసుకొని పేషెంట్‌కి కేర్ అనేది ఎఫెక్టివ్‌గా ఇవ్వగలం అనేది కూడా మనం ఆలోచించాలనమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఓల్డ్ డేస్‌లో పేషెంట్ డేటా అనేది మొత్తం రికార్డ్స్‌లో రాసేవారు. అంటే నోట్స్‌లో రాసేవారనమాట. సో, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్‌లో ఏంటంటే మొత్తం కంప్యూటర్‌లోనే సేవ్ జేస్తున్నారనమాట. ఇట్లా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్‌డేట్ అనేది అవ్వాలి. సో, నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి యాక్టివ్ లెర్నింగ్. యాక్టివ్ లెర్నింగ్ అంటే మీకు కాలేజ్‌లో క్లాసెస్ చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ క్లినికల్స్‌లో కూడా మీరు చాలా నేర్చుకుంటారు. సో, ఆ నేర్చుకునేది ఏంటంటే మీరు యాక్టివ్‌గా ఉండి మంచిగా ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటే సో, మీకు వర్క్ అనేది బాగా వస్తది. సో, ఇవేమీ లేకుండా సర్లే తర్వాత నేర్చుకుందాం, సర్లే అన్నట్టు లేజీగా ఉన్నారనుకోండి. మీకు వర్క్ రాదు అండ్ కాలేజ్‌లో మీకు సబ్జెక్ట్ కూడా ఎక్కదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్‌లో చూసుకుంటే కేవలం నర్సెస్ మాత్రమే ఉంటారు కదా! సో, ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు అండ్ ఇంకా చూసుకుంటే ఫార్మసిస్ట్స్ ఉంటారు అండ్ ఫిజియోథెరపీ వాళ్ళుంటారు. సో, ఇట్లా అందరూ ఉంటారు కదా! సో, అందరితో మనం టీమ్ వర్క్ అంటే ఒక మాట మీద సో, అందరూ కలిసి యూనిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో, ఎప్పుడైతే మనం యూనిటీగా ఉన్నామో పేషెంట్‌కి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతాము. నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి పేషెన్సీ. పేషెన్సీ అంటే ఓర్పు. ఓర్పు అనేది నర్సింగ్ ప్రొఫెషన్‌లో చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఏదో ఒకటి చెప్తారు. లేదంటే పేషెంట్స్ ఏదో ఒకటి చెప్తారు. సో, మనకు ఆ ఓర్పు లేకుండా సర్లే చెప్పావులే అని
మనకి కొంచెం విసుగ్గా, చిరాకుగా ఉండి మనం సరిగ్గా వినకుండా ఆ ఓర్పు అనేది మనకి లేదనుకోండి, సో చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. సో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక క్వాలిటీ ఏంటంటే ప్యాషన్. ప్యాషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఈ చదువుతున్న కోర్స్ మీద మనకు ప్యాషన్ లేకపోతే సో మనం కూడా అంత ఎఫెక్టివ్‌గా చదవలేము. అండ్ వర్క్స్ కూడా నేర్చుకోలేము. అండ్ ఇంకొక క్వాలిటీ ఏంటంటే సింపతి అండ్ ఎంపతి. సో ఈ 2 క్వాలిటీస్ కూడా మనం పేషెంట్స్‌కి చూపించాలనమాట. సో ఇవేమీ లేకుండా మనం కేర్ అనేది అంతలా ఇవ్వలేము. సో ఇప్పుడు మీరు ఒక పేషెంట్ అనేవాడు ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు బాగా పెయిన్ అనేది బాగా వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాడు. సో అలాంటి టైంలో మనం అట్లానే చూస్తా ఏమీ చేయకుండా ఉండకూడదనమాట. సో ఏంటంటే మనం చేయాల్సింది మనం చేయాలి. కొంచెం సింపతి అనేది చూపించాలనమాట. అయ్యో పాపం! లేదంటే ఎంపతి. సో ఎంపతి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్‌ని మనం కూడా ఫీల్ అవుతున్నామన్న సింపతి, ఎంపతి అనేది కూడా మనం చూపించాలి. అంటే రెస్పాన్సిబిలిటీ అనే క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి దానికి మనం ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేసి సో ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. సో ప్రతి దానికి మనం అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది చూపించాలనమాట. తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఆ క్వాలిటీ అందరికీ ఉండాలి. నర్సింగ్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఉండాలి. సో ఎందుకు అంటే ఇప్పుడు కాలేజ్‌లో చూసుకుంటే టైమ్ టు టైమ్ కాలేజ్‌కి వెళ్ళాలి. అండ్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు 3 అవర్స్‌లో ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి అనేది ఉంటది. అదే హాస్పిటల్‌లో చూసుకుంటే ఇప్పుడు మీరు ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ఆ టైంకి పేషెంట్ దగ్గరికెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ టైంకి మెడికేషన్స్ ఇవ్వాలి అనేది ఉంటది. సో ఏ టైంకి తగ్గ పనులు ఆ టైంకి చేయాలన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి క్వాలిటీ అనేది ప్రతి అప్‌కమింగ్ నర్సింగ్ స్టూడెంట్స్‌కి ఉండాలి. అండ్ నర్సింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఉండాలనమాట. సో ఏంటంటే ఇవన్నీ క్వాలిటీస్ మనకు ఉండడం వల్ల మనం పేషెంట్స్‌కి మంచి కేర్ అనేది ఇవ్వగలుగుతాము అంతే. సో వీడియో అయితే ఇది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ చాలామంది మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేటెడ్‌గా ఉంటది. అండ్ ఇట్లాంటి నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్‌లో ఇంకా ఇంకా చేయడానికి అవకాశం అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ అప్‌లోడ్ చేసే వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో స్టే ట్యూన్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.